రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ మన ప్రదీప్ రంగనాథన్ గారు తీసిన సెకండ్ ఫిలిం అని చెప్పుకోవచ్చు. మనకు లవ్ టుడే అనుకుంటా దగ్గర దగ్గర 3 years ago వచ్చిన ఫిలిం భయ్య. సో ఆ మూవీతోని ఒక రేంజ్లో హిట్ కొట్టేశారు, యూత్ కనెక్ట్ అయ్యేటట్టు. సో అది మీకు తెలిసే ఉంటుంది, ఫిలిం చూసే చాలా మంది ఉంటారు. అయితే ఇప్పుడు మనకి రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ లో మన మెయిన్ రోల్ గా మన ప్రదీప్ రంగనాథన్ గారు తీశారు. సో బేసిక్ గా స్టోరీ అనేది ఎలా ఉంటుందండి భయ్య, మన హీరోకి సాదా సీదాగా ఎంజాయ్ చేసుకుంటా ఉండే సీన్స్ నుంచి అయితే మీకు చూస్తారని చెప్పుకోవచ్చు అసలైన స్టోరీ. సో అక్కడ ఉన్నప్పుడు తన 48 బ్యాక్లాగ్స్ అయితే ఉంటాయి అన్నట్టు. సో అలా ఉన్న తర్వాత తనకి అప్కమింగ్లో మరి జాబు, అసలు కెరియరు, సో అదంతా ఏంది అనేది మీరు ఫిలింలో చూస్తారు. సో బేసిక్గా చెప్పాలంటే స్టోరీ అనేది చాలా బాగుంది, మీకు అందరికి రిలేటబుల్గా అయితే ఉంటుంది, అది మాత్రం చెప్తాను. ముందుగా చెప్పినట్టు రిలేటబుల్గా ఉంటుంది అందరికీ. ఎందుకన్నా చెప్పనా, లైక్ బీటెక్ స్టూడెంట్స్ కానివ్వచ్చు, డిగ్రీ స్టూడెంట్స్ కానివ్వచ్చు, స్టూడెంట్సే కానివ్వచ్చు, వీళ్ళందరికీ కనెక్ట్ అయ్యే విధంగా అయితే ఉంటుంది సినిమా అని చెప్పుకోవచ్చు. సో ఇన్ని విధాలుగా మీకు అన్ని పాజిటివ్ వైబ్స్ చెప్తున్నావు కదా, మరి నీకు ఎలా అనిపించింది అంటే నచ్చింది, నాకైతే నచ్చింది. సో అందుకనే నేను ఇవన్నీ ముందుగా ప్లస్ థింగ్స్ అయితే చెప్పాను. మూవీలో మైనస్ థింగ్స్ ఉన్నాయా అంటే మైనస్ థింగ్స్ అని చెప్పాను, లైక్ ఏంటంటే సాంగ్స్ అవి ఒకేషన్ అన్నట్టు అనిపించింది. సో అది తప్పిస్తే మూవీ అంతా ఎంటైర్గా బాగుంది. ఎమోషనల్ పార్ట్ గడికించి కూడా మీకు చాలా కనెక్ట్ అవుతుంది, అది మాత్రం పక్కా చెప్తాను. లైక్ ఏంటంటే ఫన్ ఇచ్చింది, ఎమోషనల్ ఇచ్చింది, కెరియర్ గురించి ఒక మెసేజ్ ఇచ్చింది. సో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సెగ్మెంట్స్ అయితే ఉన్నాయి ఈ ఫిలింలో అని చెప్పుకోవచ్చు మెయిన్గా. అండ్ ఇంకా చెప్పుకోవాలంటే ఫిలింలో మన ప్రదీప్ రంగనాథన్ గారి సెకండ్ ఫిలిం అంటే ఎట్లుంటుందో అనుకున్నా. చాలా అంటే చాలా బాగా యాక్ట్ చేస్తారు, ఆ పర్ఫార్మెన్స్ కానీ. ఎందుకో భయ మన ప్రదీప్ రంగనాథన్ ఫస్ట్ ఫిలిం చూడగానే తన ఫేస్ కట్కి, ఆ పర్సనాలిటీకి నాకైతే చాలా కనెక్ట్ అయింది అతనికి. సో ఈ ఫిలింలో కూడా నాకు యాజ్ యూజువల్గా అనిపించింది. సో తన క్యారెక్టర్ కనెక్ట్ అయినా మన అనుపమ గారు ఉంటారు. అండ్ ఇంకా కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి, ఆల్ ఓవర్ అందరు క్యారెక్టర్స్లో వాళ్ళ రోల్స్ ఆఫ్ పర్ఫార్మెన్స్ తీసేస్తారని చెప్పుకోవచ్చు. అండ్ మూవీలో ఇంకా చెప్పుకోవాలంటే ఈ ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ గురించి నేను చెప్పదలుచుకోలేను, మూవీ ఎంటైర్గా బాగానే ఉందని చెప్తున్నాను. సో అది గుర్తుపెట్టుకోండి. క్లైమాక్స్లో చూడండి భయ, క్లైమాక్స్ కూడా కొంచెం బాగానే ఉంటుంది, అది కూడా నేను చెప్పదలుచుకోలేను. జస్ట్ గో అండ్ వాచ్ ఇన్ ది థియేటర్స్ అని చెప్తాను. అండ్ మూవీలో మరి ఏమైనా అడల్ట్ సీన్స్ ఉంటాయంటే అడల్ట్ సీన్స్ అని చెప్పలేం, కానీ ఒక లిప్ లాక్ సీన్స్ కొన్ని ఉంటాయి, అంటే ఒక హీరోయిన్ కొంచెం ఎక్స్పోజింగ్ సీన్ అన్నట్టు అలా కొన్ని. సో అవి చూసుకుంటే మరి ఫ్యామిలీతో చూడొచ్చో చూడలేదో అది మీ పైన డిపెండ్ అయి ఉంటుంది. మరి ఓటీటీ కోసం వెయిట్ చేస్తారా అంట యాజ్ ఓ రిష్ భయ. అండ్ ఇంకా మూవీ గురించి మాట్లాడాలంటే భయ, అందరికీ కరెక్ట్ అయ్యే విధంగా ఉన్నది కాబట్టి సినిమాని మీ ఫ్రెండ్స్ని అలా వెళ్ళి చూడండి, మీరు కొంచెం ఒక మంచి సాటిస్ఫాక్షన్ ఫిలిం చూసాం అన్నట్టయితే థియేటర్ బయటకి చేస్తారని పక్కా చెప్పుకోవచ్చు. అండ్ ఓవరాల్గా ఫిలిం గురించి చెప్పాలంటే వన్ టైం వాచబుల్ ఫిలిం అది పక్కా చెప్పుకోవచ్చు. అండ్ బీజియం స్కోర్ కూడా చాలా బాగుందని చెప్పుకోవచ్చు. అండ్ ఇంకా చెప్పుకుంటే చాలా ప్లస్ పాయింట్స్ ఉన్నాయి, అండ్ యాజ్ వెల్ as కొన్ని మైనస్ థింగ్స్ కూడా ఉన్నాయి. చెప్పాను కదా, ఆ సాంగ్స్ కానీ నాకు కనెక్ట్ కాలేదు. క్లైమాక్స్ అయితే కొంచెం అటు ఇటు అనిపించింది భయ. సో అందుకనే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకోలేను, థియేటర్లో చూస్తేనే మీకు అంటే ఆ ఎక్స్పీరియన్స్ ఉంటారని చెప్పుకోవచ్చు. లైక్ ఏంటంటే ఒక చిన్న కంక్లూజన్ ఉంటుంది ఒక హీరోయిన్తోని, సో అది చూస్తే మీకు అర్థమవుతుంది. అండ్ ఇంకా చెప్పుకోవాలంటే అంతే, ఇంకా ఎక్కువ కూడా నేను సాగదలుచుకోలేను. అండ్ ఇదన్నట్టు రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ అనే మూవీ రివ్యూ. ఈ రివ్యూ కనుక మీకు నచ్చిందా, నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తారనే నా చిన్న ఎక్స్పెక్టేషన్. అండ్ దట్స్ ఇట్ వీడియో, అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.